ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, ప్రలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దేవుని యొక్క మహాకృప ద్వారా దేవుని ప్రజలమైన మనమందరం కూడా ఈ రీతిగా మరొకసారి స్థానిక సంఘ సహవాసంకు నడిపించబడ్డాం. అందును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే ఆరోపించబడును గాక. మరలా మీ అందరితో పాటు కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభుకి ప్రార్థన చేసుకోవడానికి, మీతో పాటు కలిసి ప్రభు వాక్యం నేర్చుకోవడానికి, ధ్యానించడానికి గొప్ప కృప దయచేసిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘం అంతటి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ వాక్య భాగము ద్వారా వెలిగించి బలపరచునుగాక. ఆమెన్. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. చదవగలిగిన దేవుని బిడ్డలందరూ కూడా వాక్య భాగం తీయడానికి, ఆ వాక్య భాగంలో ఏముందో సమయం వచ్చినప్పుడు చదివే ప్రయత్నం చేయడానికి మీరు సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. చర్చ్కి వచ్చేటప్పుడు మనం బైబిల్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత వాక్యం చదువుతున్నప్పుడు మనం వాక్యం వైపు చూసే అలవాటు మనం చేసుకోవాలి. ఒకవేళ చదవడం రాకపోతే దేవుని వాక్యం మనం వింటాం, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ 14వ వచనం నుంచి 21వ వచనం వరకు ప్రభు మనకు నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకునుట. అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకునుట. ఈరోజు మనం ఏమి నేర్చుకోబోతున్నాం అనంటే, ప్రార్థన అంటే ఏంటి, ఎందుకు ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి, ప్రార్థన వచ్చే లాభం ఏంటి, ఈ విషయాలు మనం వరుసగా అక్కడ చూస్తాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రార్థన అంటే ఏంటి, ఎందుకు ప్రార్థన చేయాలా, దేనికోసం ప్రార్థన చేయాలా, ప్రార్థన చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి అక్కడ చెప్పాడు. ఆ వచనాల్లో మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేస్తాం. అయితే కొంతమంది సేవకులు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, ప్రార్థన వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలియపరిచారు. వాటిని నేను కొన్ని విషయాలు మీకు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. ప్రపంచం మొత్తం తిరిగి సువార్త పరిచయం చేసిన గొప్ప సేవకుడిగా పిలువబడుతున్న సేవకుడు, ఈ మధ్య కాలంలోనే ప్రభువును నిద్రించాడు ఆయన, బిల్లీ గ్రహం అనే సేవకుడు. మనం ఆనంద జీవిత రహస్యం అనే ప్రసంగాలు విన్నది కూడా ఆయన రాసిన పుస్తకంలో నుంచే. ఆ గొప్ప సేవకుడు గొప్ప పరిచయం చేశాడు, మనకందరికీ తెలిసిన విషయమే ఈ పేరు. ఆ సేవకుడిని ఒకసారి కొంతమంది అడిగారట, ఏమని తెలుసా, పాస్టర్ గారు మీరు ప్రపంచం మొత్తం తిరిగి ఇంత గొప్ప సువార్త పరిచయం చేయడానికి ఇన్ని లక్షల మంది నీ ప్రసంగం ద్వారా ప్రభావితం అవ్వగలిగారు, ఎలా సాధ్యమైంది, మీరు వాక్యం చెప్తే ఇన్ని లక్షల మంది ఎలా మారు మనసు పొందారు, రక్షించబడ్డారు అని అడిగితే అప్పుడు ఆ సేవకుడు చెప్పాడంట, ఏమని తెలుసా, రాసుకోండి అని. ఏమని తెలుసా, నెంబర్ 1 ప్రార్థన అన్నాడట, నెంబర్ 2 ప్రార్థన అన్నాడట, నెంబర్ 3 ప్రార్థనే అన్నాడట. ఈ పరిచర్య ఎంత గొప్పగా విస్తరించడానికి నా సామర్థ్యం కాదు, ప్రపంచ నలుమూలలకి నేను తిరగడానికి, సువార్త ప్రకటించడానికి
నేను కారణం కాదు, దేవుడు అని చెప్పినాడట. అది బిల్లీ గ్రహం ఇచ్చిన సాక్ష్యం ప్రార్థన గురించి. అలాగే ఇంకొక సేవకుడు ఉన్నాడు, చార్లెస్ స్పర్జన్ అనే సేవకుడు. 18వ శతాబ్దంలో గొప్ప పరిచర్య చేసిన సేవకుడు. ఆ పాస్టర్ గారిని ప్రసంగ పితామహుడు అని పిలిచారు క్రైస్తవ లోకం. ప్రసంగ పితామహుడు అంటే అంత గొప్ప వాక్య పరిచర్య చేసే సేవకుడు అని అర్థం. ఒక ఎగ్జాంపుల్ చెప్తూ చూడండి. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తానంటండి, గంట సేపు ప్రసంగం చేస్తే స్పాట్లోనే 20,000 కాపీలు ప్రింట్ అయ్యి ప్రపంచ నలుమూలకు వెళ్ళిపోయాయంట. అంత గొప్ప ప్రసంగికుడు ఆ పాస్టర్ గారు, చార్లెస్ స్పర్జన్ అనే సేవకుడు. ఆయన అడిగారట, పాస్టర్ గారు మీరు ఇంత గొప్పగా దేవుని వాక్యాన్ని ఎలా బోధించగలుగుతున్నారంటే, నేను ఫస్ట్ ఫ్లోర్లో వాక్యం చెప్తా ఉన్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారండి, వాళ్ళు చేసిన ప్రార్థన బట్టే నేను ఇంత గొప్పగా ప్రసంగం చేయగలుగుతున్నా అని చెప్పాడంట. దట్ ఈజ్ పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రీచింగ్ అంత పవర్ఫుల్గా ఉండడానికి కారణం ఏంటంటే ప్రార్థన జీవితం. అలాగే ఇంకొక సేవకుడిని మీకు గుర్తు చేస్తాను చూడండి, జార్జ్ ముల్లర్ అనే సేవకుడు. ఆయన సుమారు తన జీవితంలో చేసిన ప్రార్థనలన్నిటిలో 25,000 ప్రార్థనలకు జవాబు పొందుకున్నాడట. 25,000 ప్రార్థనలకు జవాబు పొందుకున్నాడు. 2 మారు మనసు కోసం 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడట. 2 మారడం కోసం 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడట. ప్రభా వీళ్ళిద్దరిని మార్చయ్యా, వీళ్ళిద్దరిని రక్షించయ్యా అని చెప్పి 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. 200 సార్లు బైబిల్ చదివాడంటండి. 200 సార్లు బైబిల్ కంప్లీట్ చేశాడంట. అంత గొప్ప సేవకుడు. మరొక సేవకుడు అన్న మాట ఏంటి తెలుసండి, అగస్టిన్ అనే సేవకుడు అన్న మాట ఏంటంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను చర్చిలోనికి కొట్టుకొచ్చిన అన్నాడు. అంటే మా అమ్మ కన్నీటి ప్రార్థన చేసింది, ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను చర్చిలో కొట్టుకొచ్చేసిన అన్నాడు. ప్రార్థన అంత శక్తివంతమైంది. ఆ తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో తన బిడ్డ చర్చిలో కొట్టుకొచ్చేసాడంట. అంత గొప్ప ప్రార్థన తల్లి చేసింది. చివరిగా ఈ సేవకుని కూడా మీకు గుర్తు చేస్తా. జాన్ బనియన్ అనే సేవకుడు యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. ఎంతో అద్భుతమైన పుస్తకం, మీరు దాన్ని తీసి చదవచ్చు. ప్రపంచంలో ఎక్కువ శాతం సేల్ అవుతున్న బుక్స్లో బైబుల్ నెంబర్ 1 స్థానంలో ఉంటే, నెంబర్ 2 స్థానంలో ఈ సేవకుడు రాసిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం అంత గొప్పగా సేల్ అవుతుంది, అమ్ముడుపోతుంది. అంత గొప్ప పుస్తకం మీరు చదువుకోవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా పెట్టినారు. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫ్రీగా కూడా వస్తుంది. ఆ సేవకుడు అన్న మాటని తెలుసండి, ప్రార్థన పాపం చెయ్యనీయకుండా ఆపుతుంది అన్నాడు. నెంబర్ 2, పాపం ప్రార్థన చేయనీయకుండా ఆపుతుంది అని కూడా అన్నాడు. ప్రార్థన అంట పాపం చేయనీయకుండా ఆపుతుందంట, పాపము ప్రార్థన చేయనీయకుండా ఆపుతుందట. ఆ యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని రాసిన ఆ సేవకుడు అన్న మాట, పాపం చేయకుండా ఉండాలి అంటే, జీవితంలో పాపానికి స్థానం ఇవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటండి, ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన మన జీవితానికి అంత ప్రాముఖ్యమైంది? ఈరోజు ఆ విషయాన్ని మనం చూడబోతున్నాం. ఈ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 21వ వచనం వరకు ఆ వచనాలని ఆధారం చేసుకొని ఈ సేవకులు ఎందుకు అంత ప్రార్థనా పరులుగా ఉన్నారు. నేను ఆ సేవకుడు పేరు మరిచాను. నా యవ్వన వయసులో ఒక సేవకుడు చెప్తున్నప్పుడు విన్నా. అయితే ఆ సందర్భం గుర్తుంది కానీ ఆ సేవకుడు పేరు గుర్తులేదు. ఏమని చెప్పాడంటే, ఆ పాస్టర్ గారు, ఒక పాస్టర్ గారు ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట తన వ్యక్తిగత గదిలో. ఈయన వెళ్ళి తన గదిని చూశాడంట. తన గదిని చూస్తే తన గచ్చంతా గుంటలు 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 గుంటలుగా ఉందంట. ఇప్పుడు రాకెట్లు మనం దంచుతాం కదా, గుంట రోళ్ళు అంటాం కదా, అట్లా గుంటలు గుంటలుగా ఉందట. పాస్టర్ గారు ఏంది మీ గచ్చు గుంటలు 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 గుంటలుగా ఉందనంటే, ఆయన మోకరించి ప్రార్థన చేసిన సంవత్సరాలు ఆ గచ్చు గుంటలు పడేదట. అంత గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు భూమి మీద. ఇంకో సేవకుడు అన్న మాట ఏంటి తెలుసండి, నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖం తెల్లబరచబడుతుంది అన్నాడు. మోకాళ్ళు నల్లబడకుండా ముఖము వెలిగించబడదు. ఎప్పుడు దిగులతోనే, నిరాశతోనే, కృంగుదలతోనే, ఏడుస్తూనే మన జీవితం, మన ముఖం కొనసాగుతుంటుంది. అలా కాకుండా మన ముఖం మీద నవ్వు ఉండాలి, సంతోషం ఉండాలి, చిరునవ్వు ఉండాలి అంటే
మనం మోకరించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది అని మనకు అర్థమవుతుంది. మరొక విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మరొక సేవకుడు ఉన్న మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో క్రైస్తవ సమాజంలో 2 ప్రాముఖ్యంగా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి అన్నాడు. 2 ప్రాముఖ్యంగా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి అన్నాడు. ఏ సమాజంలో? క్రైస్తవ సమాజంలో. నెంబర్ 1 ప్రార్థన చేసుకోవడం అన్నాడు. మొదటిది ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం క్రైస్తవ సమాజంలో చాలా నిర్లక్ష్యం చేయబడుతుంది అన్నాడు. ఒకవేళ ఈరోజు మీకు ఆ టెక్స్ట్ని, ఆ వాక్య భాగాన్ని వివరించే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని నేను ప్రస్తావిస్తా. ఒకవేళ ఒక వ్యక్తి ప్రార్థన చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఏదో అవసరం పడి ఉంటుంది ఆ దేవుడితో, ఆ అవసరం తీర్చమని ప్రార్థన చేస్తాడట. ఆ దేవుడితో సరి అయిన సంబంధాన్ని నెలకొల్పుకోవడం కోసం కాదు, రిలేషన్షిప్ని బిల్డ్ చేయడం కోసం కాదు. ఆ దేవుడితో పని పడింది, ఆ దేవుడికి ఆ పని చెప్తే ఆ పని చేస్తాడు, ఎందుకంటే డాక్టర్ల వల్ల కాలేదు కాబట్టి అని అన్నాడు. అదే అర్థం. నెంబర్ 2, ఈ ప్రపంచంలో క్రైస్తవ సమాజంలో బాగా నిర్లక్ష్యం చేయబడుతున్న మరొక అంశం ఏంటంటే చర్చికి వెళ్ళడం అన్నాడు. సంఘ సహవాసానికి వెళ్ళడం. ఎప్పుడు వెళ్తారు అని అంటే, ఏదో ఒక పని పడినప్పుడు, దేవుడికి ఏదో చెప్పాలనే పరిస్థితులు వచ్చినప్పుడు చర్చికి వెళ్తాం. చర్చికి వెళ్ళి చెప్తాం. కొంతమందికి ఏం చెప్తామంటే మీరు కూడా చేయండి అని చెప్పి వెళ్తాం. దాన్ని ప్రార్థన సహకారం కోరడం అని చెప్పారు. ఓకే, రైట్. అసలు ఈరోజు ప్రార్థన అంటే ఏంటి? నేను దేవుని మహాకృపను బట్టి మీకు మరలా గుర్తు చేస్తున్నా. మీరు ఆ ఆలోచనకు రావడం కోసం నేను ఇక్కడికి వచ్చి 2వ ప్రసంగం చెప్పేటప్పుడే నెహమ్యా ప్రార్థన గురించి చెప్పాను. ఆ రోజు ప్రార్థన గురించి ప్రస్తావన చేసే చాలా విషయాలు ఈరోజు కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ వాక్య భాగాన్ని బట్టి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న వాక్య భాగాన్ని మీకు గుర్తు చేశా. ఏంటంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యమైంది అనేది ఈరోజు మనం చూస్తాం. మొదటి విషయం, దేవుడంట ఆయనతో మాట్లాడే గొప్ప భాగ్యం మనకిచ్చాడంటండి. ఆయనెవరు, మనమెవరు అంటే పరిమితుడైన మానవుడు, పాపి అయిన మానవుడు అపరిమితుడైన దేవునితో, పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడే భాగ్యం ఇచ్చాడట. ఆయన దగ్గరికి వెళ్ళే భాగ్యం ఇచ్చాడట. గొప్ప గొప్ప వాళ్ళని మనం కలవలేం, మనకు అపాయింట్మెంట్స్ కూడా దొరకదు. యేసు ప్రభుతో మాట్లాడడానికి ఎటువంటి అపాయింట్మెంట్ లేదు. ఎవరు మధ్యవర్తులు కూడా లేరండి. చాలామంది మరియమ్మ మధ్యవర్తి అంటున్నారు. మరియమ్మ మధ్యవర్తి కాదు. వాళ్ళకి అలా అర్థమైంది. మరియమ్మకి పోయి చెప్తే మరియమ్మ యేసు ప్రభు రికమెండ్ చేస్తుంది అని అనుకున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు దగ్గర రికమెండేషన్స్ లేవు. డైరెక్ట్గా దేవునితో మనం ఏం చేయొచ్చు తెలుసండి? మాట్లాడొచ్చు. నీ గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఉండడం చాలా సంతోషం. కానీ నీ గురించి ముందు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అన్నమాట చాలా మంచిది. కానీ దేవుడు నీ జీవితంలో కార్యం చేసేది నీ కోసం ఎవరో ప్రార్థన చేయడాన్ని బట్టి కాదు, నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడాన్ని బట్టి. నీ గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఉండడం నీకు చాలా మంచిది, చాలా సంతోషం. కానీ నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళకంటే నీ గురించి నువ్వు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే నీ గురించి ఎవరో చేసే ప్రార్థన దేవుడు వినడానికంటే ముందుగా నీ గురించి నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడతాడు. నీ బిడ్డల గురించి ఎవరో చెప్తే కాదు నువ్వు సంతోషించేది, నీ బిడ్డల గురించి నీ బిడ్డలే చెప్తే నువ్వు సంతోషిస్తావు. నీ బిడ్డల యొక్క అవసరాలు నీ బిడ్డలే చెప్తున్నప్పుడు కేర్ తీసుకుంటావు. ఎవరో చెప్పినప్పుడు ఏమంటాం? నువ్వు చెప్పడానికే అంటాం. నీకు నాకేమన్నా మధ్య ఏమన్నా అడ్డం ఉందా? నువ్వు నా బిడ్డవే కదా, మరి నాకు చెప్పడానికి నీకు ఇబ్బంది ఎందుకైంది? వాళ్ళ చేతి నువ్వు చెప్పిస్తున్నావు అని అంటాం. అలాగే దేవుడితో మాట్లాడడానికి ఏ అడ్డు లేదు. డైరెక్ట్గా మనం దేవుడితో మాట్లాడొచ్చు. దేవుడు తన పిల్లలకు అనుగ్రహించే గొప్ప ఆధిక్యత ప్రార్థన జీవితం. అపరిమితుడైన దేవుడు పరిమితుడైన మానవునితో, పాపి అయిన మానవునితో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ దేవుడితో మాట్లాడే అవకాశం, ఆ దేవుడికి చెప్పుకునే అవకాశం, ఆ దేవుడికి ప్రార్థన చేసుకునే అవకాశం, ఇవన్నీ పర్యాయ పదాలే. మొరపెట్టుకునే అవకాశం, విజ్ఞాపన చేసే అవకాశం, తర్వాత బతిమాలుకునే అవకాశం, గోజారుకునే అవకాశం, ఇవన్నీ కీర్తన గ్రంథంలో ఉన్న పదాలే. ఆ దేవుడే మనకిచ్చాడు. ఎందుకు ప్రార్థన చేయాలి? దేనికోసం ప్రార్థన చేయాలి? దేవుడికే ప్రార్థన చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి అనేది ఈ 3 విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, 14వ వచనం, 15వ వచనం మనం ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం చదువుతారండి ఎవరైనా? ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను
ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ఏం చేస్తున్నాడట, ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనకు రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు మనం ప్రార్థన చేయాలి, ఎందుకు మనం ప్రార్థన చేయాలి అని అంటే ఆలోచించేయండి. నెంబర్ 1, అక్కడ ఏమర్థమవుతుందంటే ఆయన మన తండ్రి కనుక, మన పరమ తండ్రి కనుక మనం ఎలాగైతే మన ప్రతి అవసరతను, మన ప్రతి కోరికను మన కన్నవారికి చెప్పుకునే ప్రయత్నం చేస్తామో అలాగే మన పరమ తండ్రి కనుక, అందుకనే ప్రార్థన ప్రారంభంలో మనం ఏమంటామంటే పరలోకమందున్న మా తండ్రి, అది రికగ్నైజేషన్, అది ఆ దేవుడికిచ్చే గుర్తింపు. ఆయన మన తండ్రి గనుక మనం ఆయనకు ప్రార్థన చేస్తున్నాం. ఇది మొదటి విషయం. అక్కడ మనకు అర్థమవుతున్న మొదటి విషయం, ఆ దేవునికి మనం ఏం చేస్తున్నామంట, నేను ఆ తండ్రి ఎదుట మోకరిస్తున్నా. ప్రార్థన చేయాల్సింది, మన గోడు చెప్పుకోవాల్సింది, మన పరిస్థితులు చెప్పుకోవాల్సింది ఎవరి ఎదుట తెలుసండి? దేవుని ఎదుట. అర్థమవుతుందా? మన కష్ట సుఖాలు చెప్పుకోవాల్సింది, మన పరిస్థితి ఏదైనా కూడా చెప్పుకోవాల్సింది మనుషులకు కాదు. ఎవరికి చెప్పుకోవాలి తెలుసండి? దేవుడికి చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి అనేది మనం రెండో విషయంలో చూస్తాం. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే మొదటి విషయంలో మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఆ దేవుడు మనకు తండ్రి గనుక మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన ఆ దేవుడికి మాత్రమే మనం చేయాలి అని మనకు అర్థమవుతుంది. అదే విషయాన్ని 2వ అధ్యాయం 19వ వచనం కూడా గుర్తు చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుతారండి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, అదిగోండి, దేవుని ఇంటి వారై ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలి తెలుసండి? మీ ప్రతి ప్రార్థన దేవునికి చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? రెండో విషయం మనం చూస్తాం. మనం ఏ పరిస్థితి వచ్చినా, మనకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా, మనకు ఏ అవసరత వచ్చినా మనము దేవునికి చెప్పుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆ దేవుడే మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ మాటని మనం చూస్తాం. ఒకసారి చదువుతారండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో. ఎందుకు కృపాసనమునొద్దకు చేరడానికి ధైర్యం కావాలి? ఎందుకు ధైర్యం అనే పదం వాడాడు? ఆలోచించండి. నేను మీకు ఈ మాట చెప్తాను. పక్కింట్లో బిడ్డలు మన దగ్గరకు వచ్చి మమ్మీ డాడీ నాకు ఇవి కావాలి అని అడుగుతారండి? అడగరు. ఒకవేళ అడిగితే పోయి మీ అమ్మని అడుగుపో, మమ్మల్ని ఎందుకు అడుగుతావు అని చెప్తారు. ఏమర్థమైంది? మరి మనం ఎవరి అవసరం తీరుస్తాం? మన బిడ్డల యొక్క అవసరతని తీరుస్తాం. ఇక్కడ ఏమర్థమైంది మీకు? తండ్రి అని మనం పిలవాలి అంటే ముందు మనం ఆయనకి ఏమై ఉండాలా? బిడ్డలై ఉండాలా. ఎందుకు ధైర్యంగా మనం కృపాసనమునొద్దకు, ఆయన సింహాసనం దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి చేరాలి అని అన్నాడంటే, ఒకప్పుడు మనం ఏం చేసినాం? మన జీవితంలోనికి పాపం ప్రవేశించిన తర్వాత ఆ తండ్రి గౌరవాన్ని అవమానపరిచాం, ఆ తండ్రి పరువుని తీసాం, ఆ తండ్రి మనకిచ్చిన ప్రతి ఈవిని వృధా చేసుకుని పాపానికి జీవితంలో స్థానం ఇవ్వడాన్ని బట్టి తండ్రి అని పిలిచే అర్హతను కోల్పోయాం. అందుకని లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఆయన, ఎవరు తప్పిన కుమారుడు ఏమంటాడు? ఇక మీదట నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాదు అంటాడు. ఎందుకు ఆ యోగ్యత పోయింది నీకు? నువ్వు చెప్పినట్లు నేను జీవించలేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ తండ్రి మరలా మనకు తండ్రి అని పిలిచే అవకాశం, ఆ తండ్రికి ప్రార్థన చేసుకునే అవకాశం ఆ తండ్రే మనకు దయచేశాడు. అందుకని ఎఫెసీ పత్రిక 2:19 ఏం చూసాం? మనం గతంలో మనము పరదేశులం, పరజనులం, ఇప్పుడు మనం ఏకపట్టణస్థులం, ఒకే ఇంటికి చెందిన వారం. ఇంట్లో ఉన్న వ్యక్తులు ఏమంటారు? ధైర్యంగా, స్వేచ్ఛగా ఏదైనా అడిగే హక్కును కలిగి ఉంటారు. దేవుడికి ప్రార్థన చేసుకునే హక్కు ఆ దేవుడే మనకిచ్చాడు. అగైన్ మరలా మీకు గుర్తు చేస్తున్నా, అది మనం సంపాదించింది కాదు సుమా. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. దేవుడు మనకిచ్చింది.
వాస్తవానికి దేవుడితో మనం మాట్లాడే అవకాశం మనకు లేదు, మనం కోల్పోయాం. ఎలా కోల్పోయాం? పాపం ప్రవేశించడాన్ని బట్టి. దేవుడు అన్నాడు, ఇక నువ్వు నాతో మాట్లాడితే నేను వినను, నీతో నేను మాట్లాడను. అందుకని ఏదైనా వల్ల నుంచి ఏం చేసినాడు? వాళ్ళిద్దరిని పంపించేశాడు, గెంటేశాడు కదా. దేవదూతల్ని కాపుదల పెట్టేశాడు. ఇక వీళ్ళు వెళ్ళి ఆయనతో చెప్పుకునే అవకాశం లేదు. ఆయన వచ్చి ఈయనతో మాట్లాడే అవకాశం కూడా ఆయన ఇవ్వలేదు. మరలా ఇప్పుడు ఎట్లా మాట్లాడగలిగామనంటే, దేవుడు తన ప్రేమ చేత మనల్ని తన బిడ్డలుగా అంగీకరించాలని చెప్పి తన ప్రియకుమారుని ద్వారా ప్రణాళిక సిద్ధం చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన దగ్గరికి నేరుగా వచ్చి తండ్రి అని స్వేచ్ఛగా పిలవగలుగుతున్నాం. మీకు తెలుసండి, నన్ను బాగా బలపరిచిన ఆ మాటను మీకు మరలా గుర్తు చేస్తున్నా. తప్పిన కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం ఈ పాఠం నేర్చుకుని మరలా ఆ తండ్రి యొద్దకు వచ్చేటప్పుడు అక్కడ రాయబడిన మాటను తెలుసా? ఈయనే పరిగెత్తుకుంటా వెళ్ళి దూరంగా ఉన్నప్పుడే, ఇంట్లో కూడా రాలా, కాళ్ళ మీద పడలా, క్షమాపణ కోరుకోలా, దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టి హక్కు ఏమంటారు కౌగులించుకున్నాడట. ఆ కుమారుడు అంత దూరం నుంచి ఈ టైంలో వస్తున్నాడని చెప్పి ఈ తండ్రికి ఎట్లా తెలిసింది? ఎట్లా తెలిసింది? గడప యొద్ద నా బిడ్డ ఎప్పటికైనా రాకుండా పోతాడా, రాకుండా పోతుందా అని చెప్పి ప్రతి దినం చేతులు చాచి చూస్తూనే ఉన్నాడంట ఆ తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. బికాజ్ దాని వెనకాలన్నది దేవుని ప్రేమ మన పట్ల అంటే బాగుండదేమో. మాట వినని బిడ్డల పట్ల తండ్రికి స్థిరమైన ప్రేమ, చెరగని మారని ప్రేమ ఉంది. కాబట్టి ఆ తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రి మనసును ఎంతో గాయపరిచినా ఆ బిడ్డ పట్ల ఆ తండ్రి ప్రేమ ఎప్పటికీ చెదిరిపోలేదు. అది ఏమంటే తెలుసా? ఆ స్వచ్ఛమైన నిష్కల్మషమైన ప్రేమ. ఆయన ప్రేమ చూపడంలో కూడా మారినవాడు. ఇప్పుడు అంత గొప్ప తండ్రికి, మారని ప్రేమ చూపే తండ్రికి, సమస్తాన్ని ఇవ్వగలిగిన తండ్రికి మనం ప్రార్థన చేసుకునే అవకాశం మనకు కలిగింది. దాంట్లో ఇంకొక విషయం కూడా ఉంది. నేను తండ్రికి ప్రార్థన చేస్తున్నా అంటూ ఇంకోటి ఏమంటే తెలుసా? ఏ కుటుంబం తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో, ఏ కుటుంబం గురించి మాట్లాడాడు అక్కడ? 2వ అధ్యాయం 19 మనం చూస్తే ఏమన్నాడు? ఇప్పుడు మనము దేవుని ఇంటి వారం. ఇప్పుడంటే ఎప్పుడు? ఇంతకు ముందు కాదా? మరి అగైన్ మనం గుర్తు చేసుకుంటాం, ఇంతకుముందు మనం దేవుని ఇంటికి సంబంధించిన వారం కాదు. ఎందుకు కాదు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు కాబట్టి దేవుని మహిమ నుంచి వాళ్ళు దూరం అయిపోయినారు. దేవుని ఇంటికి సంబంధం లేని వ్యక్తులు అయిపోయినారు. దేవుడి ఇంటిలో నుంచి గెంటి వేయబడ్డారు. మరి ఇప్పుడు ఎట్లా దేవుని ఇంట్లోకి వచ్చినాం? దేవుడే ప్రేమ చేత తన బిడ్డల్ని మరలా తెచ్చుకున్నాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలోనికి రాగలిగింది నేను దేవుడెవరో తెలుసుకున్నాను బట్టి కాదు, ఆ దేవుడెవరో నాకు అర్థమయ్యాడు బట్టి కాదు. ఆ దేవుడే తనను తాను నాకు ప్రత్యక్షము చేసుకోవడాన్ని బట్టి. చదువుతారా మరలా అదే వచనం చదువుతారండి? 14-15 వచనం చదువుతారా? ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, పరలోకంలో ఉన్న కుటుంబం, భూమి మీద ఉన్న కుటుంబం. ఏ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మనం రెడీ చేసి వచ్చాం చూసారా బయటికి, దాని గురించి కాదు. నలుగురుంటే ఆ నలుగురు గురించి కాదు. ఇదిగో ఈ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంటిలోనికి ప్రవేశించిన వారందరూ కూడా దేవుని బిడ్డలు. ఆయన ఈ ఇంటికి తండ్రి. మనమందరమే ఆయనకు బిడ్డలం. ఇప్పుడు మనం ఆయనకు ప్రార్థన చేసుకునే భాగ్యం మనకు ఎలా వచ్చింది తెలుసండి? ఆయనే మనలను ఆయన ఇంటి వారుగా మార్చుకున్నాడు. నేను మరలా గుర్తు చేస్తున్నా, ప్రార్థన అంటే ఏంటో, ప్రార్థన ఎందుకు చేయాలో మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఆయన మన తండ్రి గనుక, ఆయన మన బిడ్డలం, మనం ఆయన బిడ్డలం గనుక ఆయనకు ప్రార్థన చేసే అవకాశం మనకు దొరికింది. అంత మాత్రమే కాదు, మనం ఆయన ఇంటికి చెందిన వారం కాబట్టి చాలామంది ఇలా భావిస్తూ ఉంటారు. ఏమని తెలుసా? నాకెవ్వరు లేరు, నేను అనాథను, నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు లేరు, నాకెవరూ సహకరించేవాళ్ళు లేరు, నాకెవరూ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అని చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఈ మాటను బట్టి మీరు ఏం గుర్తించాలో తెలుసా? ఒకవేళ భౌతికంగా
నీ రక్తాన్ని పంచుకున్న కుటుంబీకులు కానీ, నీ రక్త సంబంధీకులు కానీ, నీ స్నేహితులు కానీ నీతో లేకపోవచ్చేమో, కానీ ఆయన నీతో ఉన్నాడు. ఆయన బిడ్డలు నీతో ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఆయన ఇంటికి చెందిన వ్యక్తివి. ఆ ఇంటికి హెడ్ ఆయన ఉన్నాడు. ఆ ఇంట్లో నీలాగే బిడ్డలుగా మారిన అనేక మంది ప్రజలు ఉన్నారు. ఇదిగో ఎంతమంది ఉన్నారు, మళ్ళీ నాకెవరు లేనటువంటి, నేను దిక్కులేని దాన్ని, నేను దిక్కులేను అటువంటి. ఒకప్పుడు దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు, ఎట్లా బ్రతకాలో, ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసండి? తన ప్రేమ చేత తనకు బిడ్డలుగా మార్చుకొని, ఇక మీదటి నుంచి నువ్వు ఒంటరివి కాదు, నువ్వు దిక్కులేని వ్యక్తివి కాదు, అనాథవి కాదు, అలా భావించొద్దు. యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని బట్టి, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీతో ఉంటాను, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. అప్పటి వరకు మీరేం చేయాలి తెలుసండి? స్థానిక సంఘ సహవాసంలో కొనసాగండి. సమస్య ఏంటి తెలుసండి? మనకు కుటుంబం అంటే మనకు ఎవరు గుర్తొస్తారంటే మన ఇంట్లో ఉన్న నలుగురు. యాక్చువల్లీ రక్షింపబడిన వ్యక్తికి కుటుంబం అంటే ఏం గుర్తు రావాలి తెలుసండి? ఇదిగో ఇది. దీన్ని కుటుంబంగా భావించిన వ్యక్తి ఆ కుటుంబంతో సమయాన్ని గడపడానికి ఇష్టపడతాడు. ఆ కుటుంబీకులతో తన పరిస్థితులు చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. ఆ కుటుంబీకుల యొక్క సలహా తీసుకుంటాడు. ఆ కుటుంబీకుల యొక్క సహకారం తీసుకుంటాడు. వాళ్ళ ఇంట్లో తన వ్యక్తిగత జీవితంలో ఏం జరిగినా ఈ ఆత్మీయ కుటుంబాన్ని ముందు పెట్టి సమస్త కార్యాలు జరిపించుకుంటాడు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసండి? స్పిరిచువల్ ఫ్యామిలీ గురించి, నాట్ ఫిజికల్ ఫ్యామిలీ గురించి మాట్లాడట్లేదు. ఆత్మీయ కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుందో తెలుసండి? మనం ఈ లోకంలో ఒంటరి వాళ్ళం కాదు. వీళ్ళతో నాకు ఏ సంబంధం లేకుండా లేదు. వాళ్ళకి యేసు ప్రభు ఎలాగైతే దేవుడిగా మారి వాళ్ళ కోసం ప్రాణం పెట్టి రక్షించి చర్చిలోకి తెచ్చినాడో, నా కోసం కూడా అలాగే చేసినాడు. వీళ్ళు నా సహోదరులు అని ఫీల్ అవ్వాలి. వీళ్ళు నా రక్తాన్ని పంచుకొని పుట్టకపోయినా యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన వారు కాబట్టి మేమంతా ఒకే కుటుంబానికి చెందిన వారం అని భావించాలి. ఒకే కుటుంబానికి చెందిన వారితో పలకుండా వెళ్ళిపోతామండి? ఒకే కుటుంబానికి చెందిన వారితో ద్వేషం పెట్టుకుంటామండి? ఒకే కుటుంబం చెందిన వారి మీద పగబెట్టుకుంటామండి? ఒకే కుటుంబానికి చెందిన వారి మీద బురచల్తామండి? లేదట్లా. ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తే తెలుసండి? వాళ్ళని మన కుటుంబ సభ్యులని భావించకపోవడం. వాళ్ళని మన కుటుంబ సభ్యులు, మా ఆత్మీయ కుటుంబ సభ్యులు, మేమంతా ఒక దేవుని ఇంటికి చెందిన వారం, దేవుని రాజ్యం కొరకు ఒకే ఇంట్లో చేర్చబడి సిద్ధపడుతున్న వారమని భావించిన వాళ్ళు వాళ్ళ యొక్క లోపాలని, వాళ్ళ యొక్క బలహీనతల్ని అర్థం చేసుకుంటారు. దేవునికి బిడ్డలుగా మారిన వ్యక్తులు తండ్రికి ప్రార్థన చేసే భాగ్యాన్ని పొందుకున్నారు. నెంబర్ 2 అని అంటే మాట తెలుసా? మీరు ఒకే ఇంటికి చెందినవారు, మీరు స్వేచ్ఛగా దేవుడికి ప్రార్థన చేసుకోవచ్చు. ఈ మాటను కూడా ఏమంటారు చెప్తున్నా చూడండి. స్వేచ్ఛగా దేనినైనా అడగవచ్చు. ఇక్కడ పడింది అసలు సమస్య. అందుకని ఈ మాట నేనే ప్రస్తావించా. ఏ మాట? స్వేచ్ఛగా దేనినైనా అడగొచ్చు అనేసరికి ప్రార్థన ఎందుకు చేయాలో మారిపోయింది. ఇప్పటి వరకు ప్రార్థన మనం దేవునికి చేస్తాం, మనం దేవుని కుటుంబానికి చెందిన వారం కాబట్టి అని మనకు అర్థమైంది. ఇప్పుడు మనకు 16వ వచనంకి వచ్చేసరికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? దేనికోసం ప్రార్థన చేయాలి? మీరు ఆలోచన చేయండి. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామండి? అది ఏమంటారు? 1 వర్డ్ ఆన్సర్. అన్నిటికీ ఒకే జవాబు. ఆ ఖాళీలో మనం అవసరత అనే పేరులో బ్రాకెట్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. కొన్ని అవసర పేర్లు చెప్తారండి. ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన దేనికోసం చేయాలి అని అంటే ఏమని ఆలోచన చేస్తున్నామంటే అవసరం తీర్చబడడం కోసం. అంటే ఏమర్థమవుతుంది? ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి? అవసరం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అంతే. అవసరం వచ్చినప్పుడే దేవుడితో మాట్లాడాలనిపిస్తుంది. అవసరం లేనప్పుడు ఇంకేం పని ఆయనతో? మీ బిడ్డలు మీ దగ్గరికి అవసరం వచ్చినప్పుడు వస్తే మీకేమనిపిస్తుంది? మీ బిడ్డలు మిమ్మల్ని అవసరానికి గుర్తు చేసుకుంటే మీకేమనిపిస్తుంది? అట్లే అనిపిస్తుంది ఆయనకు కూడా. అవసరం వచ్చినప్పుడు అమ్మ నాన్న గుర్తు చేసుకుంటామండి. అవసరం వచ్చినప్పుడే దేవుడితో మాట్లాడే ప్రయత్నం చేస్తామండి. ఆ దేవుని ప్రేమ మనకు అర్థమైనప్పుడు, ఆ తల్లి ఆ తండ్రి ప్రేమ మనకు అర్థమైనప్పుడు, ఆ తల్లితోనే, ఆ తల్లి చుట్టే, ఆ తండ్రి చుట్టే తిరగాలనిపిస్తుంది కదా. ఏదైనా కూడా అన్నీ ఎత్తుకొచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు కదా. నేను కూడా అనుభవాన్ని మధ్యకాలం ఎదుర్కొంటున్నా. ఆ స్కూల్లో జరిగే ప్రతి చిన్న విషయం, సిల్లి విషయం, ఎదికి ఎన్ని చెప్తున్నారు వీళ్ళు, మేము ఇంత పనిలో ఉంటే అనిపిస్తుంది నాకు. అవి వచ్చి చెప్తుంటారు. ఏమర్థమైందండి?
అమ్మా నాన్న కాబట్టి అన్నీ వాళ్ళకే చెప్పుకోవాలనిపిస్తుంది వాళ్ళకి. ఫీజు కట్టాలన్నప్పుడు, బలపం అయిపోయినప్పుడు, బ్యాగ్ చినిగిపోయినప్పుడు, నోట్స్ కొనమన్నప్పుడు, పుస్తకాలకు అట్లేమన్నప్పుడు కాదు వాళ్ళు గుర్తు చేసుకునేది. అవసరానికి అమ్మా నాన్న కాదు కదండి, అవసరం వచ్చినప్పుడు కాదు కదండి దేవుని గుర్తు చేసుకోవాల్సింది. మరి దేనికోసం ప్రార్థన చేయాలా? ప్రార్థన అంటే క్రైస్తవ సమాజానికి, ప్రస్తుత క్రైస్తవ సమాజానికి గత 100 సంవత్సరాల నుంచి ఎందుకు ఇలా అర్థమైంది? అవసరం వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేయాలా? ఇక్కడ 2 వైపుల నుంచి లోపాలు ఉన్నాయి, మీకు గుర్తు చేస్తా. ఇప్పుడు సువార్త కలుషితం అయిపోయింది కాబట్టి ప్రార్థన అంటే ఏంటో కూడా కలుషితం అయిపోయింది. సువార్త ఎలా కలుషితం అయిపోయింది? దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలో చెప్పే ప్రయత్నంలో ఏం చేసినారంటే, నీకు రోగం ఉంటే దేవుని దగ్గరికి రా, రోగం నయం చేస్తాడు. నీకు అప్పులుంటే దేవుడి దగ్గరికి రా, దేవుడు అప్పులు తీసేస్తాడు. నీకు ఏ అవసరం ఉన్నా, నీకు ఏ కష్టం ఉన్నా నిన్ను కూర్చోబెట్టి దేవుడు సాకుతాడు అని చెప్పడం స్టార్ట్ చేసినారు. వినడానికి చాలా బాగున్నాయి, నిజమే కదా. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం, ఎంతో ఖర్చు పెట్టినాం, వైద్యుల చేత అవ్వలేదు, చివరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నీ రోగాన్ని పోగొట్టుకో, దేవుడు కృప చూపి, దేవుడు శక్తిమంతుడు, దేవుడు అన్నీ చేయగలడని చెప్పి వింటున్నప్పుడు అసలు బ్రతకాలన్న ఆశ పడుతుంది. నిజమేనేమో, ఆ దేవుడు బాగు చేస్తాడేమో అని భావిస్తారు చాలామంది. ఆ దేవుడి దగ్గరికి వస్తారు, స్వస్థపరిచే దేవుడిని పరిచయం చేసుకుంటారు. అలా స్వస్థపరిచే దేవుడిని పరిచయం పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? మళ్ళీ ఆ దేవుడిని ఎప్పుడు గుర్తు చేసుకుంటారో తెలుసా అండి? మళ్ళీ ఏదో ఒక రోగం వచ్చినప్పుడు. అంతే. ఇప్పుడు ఏదో సమస్య ఉంది, ఆ సమస్యను దేవుడు పరిష్కరించాడు, మళ్ళీ వాళ్ళు ఆ దేవుడిని ఎప్పుడు గుర్తు చేసుకుంటారంటే మళ్ళీ ఇంకో సమస్య వచ్చినప్పుడు. ఇల్లు లేదు, దేవుడి దగ్గరికి వచ్చారు, ఇల్లు వచ్చింది, మళ్ళీ వాళ్ళ దేవుని ఎప్పుడు గుర్తు చేసుకుంటారు? అంతకంటే బెటర్ ఇల్లు కట్టాల్సి వచ్చినప్పుడు. పరీక్షల్లో పాస్ చేస్తాడు దేవుడు, 10వ తరగతిలో మంచి మార్కులు ఇస్తాడు దేవుడు. దేవుడి దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు, కష్టపడి చదివినారు, దేవుడు వాళ్ళకి మంచి మార్కులు ఇచ్చాడు, మళ్ళీ వాళ్ళ దేవుని ఎప్పుడు గుర్తు చేసుకుంటారంటే ఇంటర్మీడియట్లో మార్కులు బాగా రావాలన్నప్పుడు. ఏమర్థమైందండి? ఇవన్నీ అవసరాలే. మరి దేనికోసం ప్రార్థన చేయాలంటూ మరి అయితే దానికి వీళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారు తెలుసా అండి? ఇది ఒకవైపు నుంచి లోపం, ఇంకో వైపు నుంచి లోపం కూడా చెప్పాలి కదా. నేను అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. ఏం అడగాలో కూడా చెప్పాలి కదా. అడగండి అన్న దేవుడు ఏం అడగాలో చెప్పడండి, చెప్పుంటాడు. అవి చదవం కదా మనం. అవి చదివితే ఇవన్నీ మాకెందుకు సార్ అంటారు కదా వచ్చిన వాళ్ళు. మా పరిస్థితులు, మా అవసరాలు ఎలా తీర్చబడతాయో చెప్పకుండా ఏం అడగాలి, ఇవన్నీ ఎందుకు సార్ మాకని అడుగుతారు కదా విశ్వాసులు. అందుకని ఏం చేస్తారు తెలుసా? వాక్యాన్ని ఏం చేస్తారంటే, ఏమంటారు దాన్ని, వాక్యాన్ని మరుగు చేసి, వాక్యాన్ని దాచిపెట్టేసి, ఇదిగో దేవుడు అడగమన్నాడు కాబట్టి నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులున్నా, నీ ఆరోగ్యంలో ఎలాంటి పరిస్థితులున్నా, నీ ఇంట్లో ఎటువంటి ఆర్థిక పరిస్థితులున్నా దేవుడు అడగమన్నాడు కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి అడగండి. సార్ నేను చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాను సార్, ఎవరు అన్నారు అనుకోండి. అప్పుడు అవునా అడుగుతున్నావా, అయితే ఉపవాస ప్రార్థన చేసి అడుగు అని చెప్తారు. అంటే మామూలు ప్రార్థన చేసి దేవుడు అండు. సార్ నేను ప్రతి శుక్రవారం ఉపవాసం కూడా ఉన్నా సార్, నేను అనుకోండి. వచ్చిన వాళ్ళు ఉపవాసం ఉన్నా కూడా దేవుడు పని చేయట్లేదా, అయితే 5 వారాలు ఒకరు నాన్ స్టాప్ గుండు అంటారు, అయితే 7 వారాలు నాన్ స్టాప్ గుండు అంటారు, అయితే 40 రోజులు నాన్ స్టాప్ గుండు అంటారు. సార్ 40 రోజులు కూడా ఉపవాస ప్రార్థన చేసినారు సార్ అని ఎవరన్నా వైపు తప్పిపోయి అన్నారు అనుకోండి, ఫైనల్గా ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది ప్రసంగం. ఎక్కడ తెలుసండి? నీకు తగినంత విశ్వాసం లేదేమో, అందుకని నువ్వు ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసినా దేవుడు అంటోలే. విశ్వాసం యొక్క స్థాయిని పెంచు, అయిపోయింది. ఇంక ఇరుక్కుబిలేదా? విశ్వాసం యొక్క స్థాయిని పెంచాలంటే నువ్వు ఇట్లా చేయాలని చెప్పేసి బైబిల్ రూట్ మొత్తం మార్చేస్తారు. మీకు తెలుసండి, ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్. ఇప్పటి వరకు నేను కూడా విన్నది అదే. ఇప్పటి వరకు సంఘాల్లో చెప్తూ విశ్వాసుల్ని భ్రమ పెడుతూ తప్పుదాన్ని నడిపిస్తున్న కూడా అదే నిజం. దేవుడు మన అవసరాన్ని తీర్చే దేవుడు, ఆయన కాకపోతే ఇంకెవరు తీరుస్తారు? ఆ అవసరత ఏంటో పౌలు ప్రస్తావించాడు. చూడండి, దేనికోసం ప్రార్థన చేయాలంటున్నాడు. చదువుతారండి 16వ వచనం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 15 నుంచి 18 వచనాల వరకు మన తెలుగు బైబిల్లో కలిసి ఉంది. 16 వచనం మాత్రం చదవమంటే అక్కడ 16 ఎక్కడ ఉంది? లేదు.
కాబట్టి ఏం చేయాలి తెలుసండి, బై ఛాన్స్ మీరు వాక్యం నేర్చుకోవాలన్న ఆశ కలిగి మంచి బైబిల్ కలిగి ఉండాలనుకుంటే ఇంగ్లీష్ తెలుగు కలిసి ఉన్న బైబిల్, ఈరోజు దీన్ని తెచ్చిన అందుకని మీకు చూపిద్దామని, ఇంగ్లీష్ తెలుగు కలిసి ఉన్న బైబిల్ మీరు కొనుక్కోగలిగితే అక్కడ మంచి డివిజన్ ఉంటుంది. ఇక్కడ 15 నుంచి 18 వచనాలు కలిపిచ్చేసారు మన తెలుగు బైబిల్లో, కానీ ఇంగ్లీష్ బైబిల్లో 15 వచనం, 16 వచనం, 17 వచనం, 18 వచనం ఉంటుంది. దాంట్లో నుంచి నేను విభజించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేను ఒక్క పదాన్ని మాత్రం మీకు చూపిస్తాను, ఎందుకంటే అనేక పదాలు దాంట్లో కలిసిపోయినాయి కాబట్టి నేను ఒక్క పదాన్ని మాత్రమే చూపిస్తా. దేనికోసం ప్రార్థన చేయమంటున్నాడంటే అక్కడ మీరు చూడండి, ఈ మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఏంటి తెలుసా? తన మహిమ ఐశ్వర్యమును బట్టి అనే పదం ఉందా అక్కడ? ఎక్కడుందా? అక్కడ ఎన్నో లైన్లో ఉంది? అదిగోండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలనని అనే మాట ఉంది కదండి, అది 16వ వచనం. ఏం చెప్తున్నాడండి? ఇప్పుడు మహిమైశ్వర్యం అనే పదాన్ని చదవగానే మనకేం అర్థమైపోయింది? మళ్ళీ డబ్బులే. ఏమంటారు? నాకు కూడా అవసరం అండి. మరి దేవుడు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఎట్లా వస్తాను? మీ దగ్గరికి రాలేను కదా. నేను ఎట్లా బ్రతుకుంటా? నా కుటుంబాన్ని ఎలా పోషించుకుంటా? కానీ మహిమైశ్వర్యం అనగానే డబ్బులు మాత్రమే కాదు, సిరి సంపదలు, ఆస్తులు, అంతస్తులు. కొన్ని పేర్లు ప్రస్తావించకూడదు. 500 రూపాయల కాగితం చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తానంట, డబ్బులు ఏమంటారు పిగలుతాయండి. ఇది మీ కాడ ఎవరిన 500 రూపాయల కాగితం తీయండి చూద్దాం, ప్రార్థన చేద్దాం మనందరమే. నిజం. ఎక్కడో అనుకుంటున్నారు మీరు? హైదరాబాద్లోనే ఒక అన్న క్యాలెండర్ని అభిషేకిస్తున్నాడు. క్యాలెండర్ని అభిషేకిస్తావా? క్యాలెండర్కి ప్రార్థన చేస్తే ఏమవుద్ది? ఆ క్యాలెండర్లో ఉన్న వచనం ద్వారా దేవునితో మాట్లాడతాడా? అందుకోసం మనం క్యాలెండర్ ముద్రిస్తుంది. సో ఏమర్థమైంది మీకు? దేనికోసం ప్రార్థన చేయాలో కూడా అర్థం కాలేదు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు అనుగ్రహించే మహదైశ్వర్యమును బట్టి అని అన్నప్పుడు ఈ ప్రాస్పరిటీ బోధకులకు ఏమర్థమవుతుందంటే, ఇదిగో మహదైశ్వర్యం గురించి దేవుడు ప్రస్తావిస్తున్నాడు పౌలు ద్వారా. కాబట్టి దేవుడు నిన్ను ధనికుణ్ణి చేయబోతున్నాడు, ఆస్తికి కర్తగా చేయబోతున్నాడు. నీవు పేదవాడిగా చర్చలోకి వచ్చినవా, ధనికుణ్ణి చేయబోతున్నావు. ప్రభు ఏమన్నాడు? ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోబాకండి, అక్కడ సమకూర్చుకో అని ఆయన నోటితో చెప్తే వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? నేను బైబిల్లో వచ్చినవే చెప్తున్నాను మీకు. ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోవద్దని ఎవరు చెప్పారండి? దేవుడే చెప్పినాడా? ఉందా మీ బైబిల్లో? మత్తయి సువార్త 6వ అధ్యాయం ఉంది కదా మాట. ఈ లోకం మీకు స్థిరం కాదు, మీకు పరలోకం స్థిరం అని ప్రభువు బోధిస్తే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో నువ్వు చర్చిలోకి పేదవాడిగా వచ్చినవా, దేవుడు నిన్ను ధనవంతుడిని చేయబోతున్నాడు. ఇక్కడ భూమే శాశ్వతం కాదంటుంటే, నీ దేహమే శాశ్వతం కాదంటుంటే, ఇక ఈ ధనం ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుందండి? పరలోకంలో ధనికునిగా ఎలా మారాలో కదా చెప్పాలా. ఈ భూమి మీద నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా ఈ భూమి మీద అవి వదిలేసి వెళ్ళిపోవలసి వస్తుంది. అది కదా జీవిత సత్యం. మరి ఎక్కడ సమకూర్చుకోవాలా? పరలోక రాజ్యంలో సమకూర్చుకోవాలా. మరి దాని గురించి కదా నువ్వు ప్రార్థన చేయాలా. ఇక్కడ మహదైశ్వర్యము అనే మాట మనకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. అదిగో మరలా దేవుని కృపా మహదైశ్వర్యం. ఇక్కడ ఎందుకు మళ్ళీ కృప అనే పదం వాడాడండి? మహదైశ్వర్యం అనేసి ఉంటే మనం అనుకున్నట్టు డబ్బులు, ఆస్తులు, అంతస్తులు అనేసుకోవచ్చు కదా. కృప అని ఎందుకు అన్నాడు మళ్ళీ? ఓహో, దేవుడు పాలనీలు మళ్ళీ డబ్బులు ఇచ్చడం స్టార్ట్ చేసినాడు అనుకోవాలి. మళ్ళీ దేవుని కృపా మహదైశ్వర్యం దేని గురించి మాట్లాడుతూ చదవండి ఒకసారి. దేవుని కృపా మహదైశ్వర్యంను బట్టి ఏ ప్రియుని యందు? యేసుక్రీస్తు ప్రభు యందు. ఆ ప్రియుని యందు, యేసుక్రీస్తు ప్రభు రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? తండ్రి అనుగ్రహించే మహదైశ్వర్యము అనే పదం దేనికి వర్తిస్తుంది? మరలా గుర్తు చేస్తా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడం, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేయడం, యేసుక్రీస్తు ప్రభు కలువరిగిరి శిలువపై ఎన్నో శ్రమలను భరించి తన ప్రాణాన్ని అర్పణగా అర్పించడం. సార్ ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవుడు మనల్ని ధనవంతుల్ని చేయాలి అని భావిస్తే తన ప్రియకుమారుని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాలా? దేవుడు మనల్ని ధనవంతులుగా చేయాలి అని భావిస్తే
తన ప్రియకుమారుని కలువరిగిరి కొండపై ఎందుకు అంత ఘోరంగా హింసించి చంపాలా? పైనుంచే వాక్కును పంపి దీవించే దేవుడు ఆయన. పైనుంచే బిడ్డలారా మీరందరూ మంచి ధనవంతులుగా మారిపోండి అంటే మారిపోరండి? మారిపోతారు కదా. మరి ఎందుకు యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు? యేసుప్రభుకు ఒక పేరు పెట్టరండి. ఏం పేరు పెట్టరండి? రక్షకుడు కదా. ఎందుకు ఆయనకి రక్షకుడు అని పెట్టారండి? ఆయన వారి పాపముల నుండి వారిని విడిపించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుంది. యేసు అన్న మాటకు అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. ఎక్కడి నుంచి రక్షించేవాడు? పేదోళ్ళని ధనికులుగా చేసేవాడు అని పెట్టినారండి. ఆరోగ్యం లేని వాళ్ళని ఆరోగ్యవంతులుగా మార్చేవాడని పెట్టాడండి. ఇల్లు కూడా లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చేవాడని పెట్టినారండి. పెట్టలేదు కదా. మరి ఏం ప్రస్తావించారండి? ఆయన వారి పాపముల నుండి వారిని విడిపించును గనుక. లోకాసు వార్త 19:10 ఏమంటాం మనం దాన్ని? నశించిన వ్యక్తిని. ఎందుకు సార్ మాకు కావాల్సిన ఆరోగ్యం అంటే నశించిన వ్యక్తిని ఏది సార్ ఈ భాష అంతా అంటారా? మళ్ళీ బైబిల్లో ఉన్న ఏ పదం నీకు కనెక్ట్ కాదు. ఎందుకు తెలుసండి? అవసరాలు తీర్చే దేవుని కనుక నువ్వు గుర్తిస్తే. బైబిల్లో ఉన్న ఏ పదం కనెక్ట్ కాదు. ఎందుకు తెలుసండి? ఇప్పుడు నేను చాలా వచనాలు చెప్పినా ఆ వచనాలని దేని గురించి ప్రస్తావిస్తున్నాయి? మానవుడు పాపం చేసినాడు, దేవునికి దూరం అయినాడు. ఇప్పుడు ఆ దేవుడే నా దగ్గరకు వచ్చి నాకు చెప్పుకునే అవకాశం అంటే ఏంటంటే ఏమని అర్థం? మీకు సింపుల్ చెప్తా చూడండి. అదే సువార్త. ఉదాహరణకి ఒక వ్యక్తి దొంగతనం చేసినాడు. దొంగతనం చేసిన తర్వాత పోలీసులు పట్టేసుకున్నారు. ఎవరికైనా తీసుకుపోతారండి? జడ్జి గారికి తీసుకుపోతారు. జడ్జి గారు తీసుకుపోయిన తర్వాత ఆయన ఏమంటాడు? ఏమరా తప్పు చేసినావా? ఒప్పుకో, నేరం రుజువైంది అన్నప్పుడు నేనేం చేయలేదు సార్ అంటే ఈయన జైలు పెట్టిండు రాత్రు. నేరం రుజువైన తర్వాత కూడా నేనేం చేయలేటట్టు మరి ఏం చేయాలా? సార్ నిజమే, నా తప్పు అయిపోయింది, నేను దొంగతనం చేసిన, నన్ను క్షమించండి, ఇంకొకసారి నేను ఆ దొంగతనం చేయను. ఏం చేసినాడు ఆయన? తప్పుని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏమైంది? జడ్జి గారు క్షమాభిక్ష పెట్టాడు. ఒప్పుకోవడానికి ఆ జడ్జి గారు ఇచ్చిన అవకాశమే, బోన్లో నిలబడి జడ్జికి చెప్పుకునే అవకాశమే ప్రార్థన అంటే. అది అసలు విషయం. ఉదాహరణకి మీకు సింపుల్ చెప్తా. భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు, మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి. మనస్పర్ధలు వచ్చేసిన తర్వాత ఒక 4-5 రోజులు వాళ్ళు పలుకోకుండా ఎడబాటుగా ఉన్నారు. ఉండిన తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చి ఆయనతో మాట్లాడి ఈమెతో మాట్లాడి ఇద్దరిని ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈయన ఆమె మీద నిందలన్నీ పోపి పో నిలబెట్టిపో, పో అన్నం రైడ్ చేయపో, అనవైపో అంటే ఏమంటుంది ఆమె? వేస్తా అంటది. ఎందుకంటది ఆ మాట? ఇంకా సమాధానం పడలే కదా. ఇప్పుడు ఏమొచ్చి నువ్వు అసలు పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఒక షేర్ కొనిచ్చినావా నాకు? నువ్వు ఈయనతో సమాధానం పడకుండా పో కొనుక్కురా, షేర్ కొనుక్కురా పండి ఏమంటుంది తెలుసా? కొనుక్కొస్తా అంటాడు. ఏమర్థమైంది మీకు? అన్నం వేస్తుంది, నీళ్ళు దోడుతుంది. ఎప్పుడు? సమాధాన పడినప్పుడు. నీకు కావలసినవన్నీ సంతోషంగా చూసుకుంటాడు. ఎప్పుడు? సమాధాన పడినప్పుడు. మీ ఇద్దరిని సమాధానపరచడం కోసం మధ్యవర్తిగా వచ్చిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఒకవైపు పాపిగా ఉన్న నువ్వు ఒకవైపు ఉంటే ఇంకొక వైపు ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. దాన్నే ఏమంటాం తెలుసా? సువార్త అంటాం. ఏ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కదా. పాపిని సహించలేక లోకంలోకి వెళ్ళిపోయిన ఆ పాపిని ఇంకేమాత్రం కలవకూడదు అనుకున్నాడు. శిక్ష విధించి నరకానికి పంపించాలనుకున్నాడు. అయితే ప్రేమ గల తండ్రి ఏం చేశాడు తెలుసా? మరలా ఈ వచనం చదువుతాం చూడండి. దేవుడు కృపా మహదైశ్వర్యాన్ని బట్టి తన ప్రియుడైన యేసుక్రీస్తు రక్తము వలన మనల్ని ఏం చేశాడు తెలుసా? విమోచించాడు. అంటే మన అపరాధాలన్నిటికీ క్షమాపణ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడండి ఆ తండ్రి? ఇప్పుడు నువ్వు నాకు దూరస్తుడు కాదు, సమీపస్తుడివి. ఇప్పుడు నువ్వు నాకు బిడ్డగా లేకుండా లేవు. ఇప్పుడు నాకు నువ్వు బిడ్డవి కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగితే ఇస్తానంటాడా? మీలో చాలామంది పుట్టుకతోనే క్రైస్తవులు కాదండి, మధ్యలోనే యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తులు. ఒక చిన్న ప్రశ్న మీరు ఆలోచించేయండి. ప్రార్థన అంటే ఏంటో మిమ్మల్ని అర్థం చేసుకోవడం కోసమే ఈ ప్రయత్నం అంతా. మధ్యలో కదా మనం యేసుప్రభుని నమ్ముకున్నాం.
యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కదా యేసుప్రభుని అడగడం స్టార్ట్ చేసినాం, యేసుప్రభుకి చెప్పడం స్టార్ట్ చేసినాం. అదే మన అవసరాలన్నీ యేసుప్రభుకి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినాం. యేసుప్రభుని నమ్ముకోకముందు మనల్ని పోషించింది ఎవరు? ఆయనే. యేసుప్రభుని నమ్ముకోకముందు మనకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆయనే. అసలు ఈ లోకంలోనికి తన పోలిక చొప్పున తెచ్చింది ఎవరు? వాటిలో ఏమని అడిగినావు నువ్వు? అడగలా. మరి అడగకుండా ఇచ్చినాడు ఆయన? అడిగితేనే ఇచ్చే దేవుడైతే మనం ఇంకొక 15 సంవత్సరాల క్రితం నుంచో లేకపోతే మహా అయితే ఒక 30 సంవత్సరాల క్రితం నుంచి అడగడం స్టార్ట్ చేసినాం. అంతకుముందు ఎవరడిగితే ఇచ్చినాడండి? ఎవరడిగితే తన పోలికనిచ్చాడండి? ఎవరడిగితే ఇప్పటి వరకు బ్రతికించాడండి? ఎవరడిగితే మనకు ఏమంటారు పోషణ ఇస్తా ఉన్నాడండి? ఏమర్థమవుతుందండి? సో యేసుప్రభు క్లారిటీకి చెప్పినాడు. కానీ చాలామంది అబద్ధం చెప్పే బోధకులు ఏం చేసినారంటే వాటిని స్కిప్ చేసి ఇక్కడ లాజిక్ చెప్తా చూడండి. మార్కెటింగ్ టెక్నిక్ ఇది. ఏం తెలుసండి? ఈ బట్టలు అమ్మేవాళ్ళు ఈ టెక్నిక్లు వాడతారు, ఆఫర్లు పెడతారు. ఏమని తెలుసా? చాలా కాంపిటీషన్ ఉంది కదా, చాలా బట్టల అంగళ్ళు ఉన్నాయి కదా నెల్లూరులో. మా అంగడికే వీళ్ళని తెప్పియాలంటే, ప్రజలందరినీ తెప్పించి వీళ్ళ చేత ఈ బట్టలని కొనిపించాలంటే వాళ్ళకి ఏ ఆఫర్ పెడితే వాళ్ళకి వస్తాయి తెలుసు. అది ఏమంటారు, బిజినెస్ స్కిల్ అది. సేమ్ టెక్నిక్ చర్చెస్లో వాడుతున్నారు చాలామంది. ఏం తెలుసండి? నువ్వు చర్చికి ఏం చెప్తే వస్తావో వాళ్ళకి తెలుసు, అందుకని ఆఫర్ ఇస్తారు నీకు. వినడానికి బాగుంటుంది కదండి. నాకు కూడా వినడానికి బాగుండింది చిన్నప్పుడు. దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు రా, ఇదిగో ఇలా తీరుస్తాడు రా, ఇదిగో వాళ్ళకి తీర్చాడు రా అని చెప్తున్న స్టార్ట్ చేసినారు. ఒక మాట ఆలోచన చేయండి. నేను 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన సహోదరుని బాగు చేసినట్టే నిన్ను కూడా బాగు చేస్తా అని చెప్పి దేవుడు బైబిల్ అక్కడ చెప్పినాడండి. చెప్పినాడా? మరి నీకెట చేస్తాడు అనుకుంటావు నువ్వు? పేతురు అత్తను బాగు చేసిన భూమి మీద ప్రతి అత్తను బాగు చేస్తాడు దేవుడు. బాగు చేస్తున్నాడండి. అట్లా అనుకోకూడదు బైబిల్ని మనం. దేవుని చిత్తములో ఎవరైతే ఉంటారో, ఎవరినైతే బాగు చేయాలని దేవుడు అనుకుంటాడో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? బాగు చేసి తీరుతాడు. ఎందుకు తెలుసా? అది ఆయన చిత్తం. జగత్తు పునాదికి ముందు ఆయన ప్లాన్ చేసినాడు వాళ్ళందరినీ దేవుడు బాగు చేయాలని చెప్పి. నేను ఎందుకు మరలా ఈ ప్రస్తావన చేస్తున్నానంటే, ఈ రోజుల్లో ప్రార్థన అనే ఉద్దేశాన్ని, భావాన్ని ప్రజలు మార్చేశారు. ఇక్కడ ఆయన మహదైశ్వర్యం అనే భావన దేనికోసం వాడాడు తెలుసండి? 2వ అధ్యాయం 8వ వచనం చదవండి మరలా, మీకు ఈజీగా అర్థమైపోద్ది. అసలు రక్షణ గురించి నాకెందుకు సార్? నా రోగం ఎట్టబోతే చెప్పకుండా, నా అప్పులు ఎట్టబోతే చెప్పకుండా, ఎంత ఆరోగ్యం కలిగి ఉంటే పరలోకంకి వెళ్తామండి? అసలు ఆరోగ్యానికి పరలోకానికి సంబంధం ఉందా సార్? అదే కదా మీరు చెప్పేది. ఎన్ని డబ్బులు కలిగి ఉంటే, ఎంత ఆస్తి కలిగి ఉంటే పరలోకంకి వెళ్తామండి? ఎంత ఆస్తి కలిగి ఉంటే పరలోకంకి వెళ్తామండి? మనం చదువుతాం కదా, ధనవంతుడు చెప్పండి, పాతాళములో నీటి బొట్టు కోసం అంగలారుస్తున్నాడు. ఎవరు? ఒంటె సూరు బెజ్జంలో దూరడం సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఇంపాసిబుల్ అన్నాడు ప్రభు. ఏమర్థమైంది సార్? పరలోక మహదైశ్వర్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. నిజమైన ఐశ్వర్యం ఏంటి తెలుసా అండి? ఏ దేవుడికైతే మనం దూరం అయిపోయామో ఆ దేవుణ్ణి రక్షకుడిగా కలిగి ఉండడమే నిజమైన మహదైశ్వర్యం. అంతకంటే పెద్ద ఆస్తి మరొకటి లేదు. ఏం కలిగి ఉండడం? దేవుణ్ణి కలిగి ఉండడం. అంతకంటే మరొక ఆస్తి మరొకటి లేదు అని మనం గుర్తించాలి. ఇక్కడ మనం 1:7 చూసాం, యేసుక్రీస్తు తన స్వరక్తము ద్వారా మనల్ని సంపాదించాడు అని చూసాం. తర్వాత 2:9 మనం ఏం చూసాం? 2:8 మనం ఏం చూసాం? విశ్వాసము ద్వారానే మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందో తెలుసండి? దేనికోసం ప్రార్థన చేయాలంటే, దేవుని యొక్క శక్తి కోసం మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థించాలి. దేవుని యొక్క శక్తి కోసం మనం ప్రార్థించాలి. ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడవలసిన వారం కాబట్టి. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి. అప్పుడు వీళ్ళు దాన్ని ఏమర్థం చేసుకుని తెలుసండి? ఓహో, నేను చేయలేను అన్నమాట. యేసుప్రభు అడిగితే యేసుప్రభు చేస్తానమాట. ఎవరు చేస్తే ఉందిలే, నేను చేస్తే ఉంది, ఆయన చేస్తే
ముందు పని అవడం కావాలని చెప్పి ఇవన్నీ ఆయన చెప్పడం స్టార్ట్ చేసినారు. ఆయన ఫలింపు గురించి ఆయన స్పష్టంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడండి. సో మనకేమర్థమని తెలుసండి, దేవుని యొక్క శక్తి కోసం మనం దేవునికి ప్రార్థించాలి. ఆ శక్తి దేనికోసం? మనం రక్షింపబడ్డం కోసం. నెంబర్ 2 అక్కడే ఉంది ఇంకొక పదం కూడా కలిపి ఉన్నాయి కాబట్టి నేను ఆ పదాలు మాత్రమే మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. 3వ అధ్యాయం 15వ వచనం నుంచి ఒకసారి చూడండి. నేను ఆ పదాలు మీకు గుర్తు చేస్తున్నా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా స్టార్టింగ్లో చెప్పాడు కదా పదం. సార్ నేను చేసే ప్రార్థనలో ఒక్క పాయింట్ కూడా దీంట్లో లేదేంది అని కనిపించలేదు కదా మీకు? చాలామంది డైరీ మెయింటైన్ చేస్తారు సార్. దేనికోసం? ప్రార్థన అంశాలు రాసుకుని వాటి కోసం ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఎవరైనా ఆ డైరీ మెయింటైన్ చేస్తుంటే మీ ప్రేయర్ పాయింట్స్ తీసి ఈ వచ్చిన వాళ్ళు పోల్చి చూడండి, ఒక పాయింట్ కూడా దాంట్లో ఉండదు. మనం చేసే ప్రార్థనలు ఏముంటుంది తెలుసా? సార్ అదిగో వాళ్ళ అక్కడికి బాగాలేదు సార్, అదే ప్రభా అల్లది వాళ్ళ అక్క బాగాలేదు ప్రభా, ఆ అక్కను బాగు చేయ ప్రభా, నువ్వు బాగు చేసేదే ఉన్నాయి. నా బైబిల్ ఎంత మందిని బాగు చేసినావు తెలుసా నువ్వు? ప్రభా వాళ్ళు సమస్యల్లో ఉన్నారు నాయనా, వాళ్ళ సమస్యను పరిష్కరించిన ఆయన. ఏం పౌల్ పాస్టర్ గారు ఎపిసి సంగతులకి ఏ ప్రాబ్లమ్స్ లేవా? మరే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా, మరి ఏం ప్రస్తావన చేయలేదేంటి? ఏంది ఈ భాష వాడుతున్నాడు? మీరు అంతరంగ పురుషుని యందు మీరు బలపడాలా అని ప్రార్థన చేస్తా అంటాడేంటి? దేవుని మహదైశ్వర్యముని మీరు పొందుకోవాలని ప్రార్థన చేస్తాడంటాడేంటి? అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు సార్? మీరు ఏ దేవుణ్ణి అయితే కోల్పోయారో ఆ దేవుణ్ణి కలిగి ఉండడం కోసం నేను ప్రార్థన చేస్తున్నా. రెండోది ఏం చెప్పినట్టు తెలుసండి, మీరు ఏ దేవుని ఆత్మ నుంచి అయితే దూరం అయిపోయారో ఆ దేవుని ఆత్మను పొందుకోవాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నా. ఆ దేవుని ఆత్మలో మీరు బలపడాలని చెప్పి నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా. ఈ మాట బట్టి మనకి ఏమర్థమైంది తెలుసండి? దేనికోసం ప్రార్థన చేయాలండి? ప్రార్థన చేయాలి. దేనికోసం ప్రార్థన చేయాలా? తప్పిన కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని? లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఇంకో ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఎవరైనా? సుంకరి అని ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? లూకాసు వార్త 17వ అధ్యాయం చదువుతారు ఒకసారి? చదవండి ఒకసారి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఆ పరిసయ్యుని యొక్క ప్రస్తావన అయిపోయిన తర్వాత సుంకరి ప్రస్తావన ఉంటుంది కదా, అది చూడండి ఒకసారి. లూకాసు వార్త 18వ అధ్యాయం. అది 9వ వచనం నుంచి. సుంకరి ఎన్నో వచనం నుంచి 13వ వచనం చదువుతున్నా చూడండి. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశ వైపునకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక ఏం చేసినాడని గుండెలు బాదుకుంటున్నాడండి ఆయన. ఈరోజు ఏం చేస్తారో తెలుసండి, బైబిల్లో ప్రార్థన ఏమో లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఎలా ఉంది? ఆకాశం వైపు కనులెత్తుటకి ధైర్యం చాలకండి, తలెత్తుకోలేక తల ఎత్తు చూపలేక తలదించుకొని గుండెలు బాదుకుంటూ ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాను చూస్తున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక మీదట నీ కొడుకుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదని ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాం మనం వింటున్నాం. కానీ ఈ రోజులో ప్రార్థన ఏమని తెలుసా? అడుగు, నువ్వు ఏదైనా అడుగు. ఇంకో మాట చెప్పనా? ఐ కమాండ్ అంటే అర్థం తెలుసా అండి? నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా అని అర్థం. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నారు? ఘోరమైన పాపి అయిన మనిషి, దేవుని ఎదుట తల ఎత్తుకు నిలవబడ్డానికి అర్హత లేని మనిషి, ఏదేని వనంలో నుంచి గెంటి వేయబడ్డ మనిషి, తండ్రి అని పిలిచే అర్హతను కోల్పోయిన మనిషి, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో మార్పు లేనివాడు, మనిషిని భూమి మీదకి తీసుకురావడానికి అధికారం కలిగిన వాడు, మనిషిని భూమి మీద తీసేసుకోవడానికి కూడా అధికారం కలిగిన దేవునికి ఆజ్ఞాపిస్తాడా? ఒక మాట చెప్పనండి, నరేంద్ర మోడీ కాడికి పోయి నరేంద్ర మోడీ అన్నాం అనుకోండి, ఆ గన్మేలందరూ కాల్చి పారేస్తారు మనల్ని. నరేంద్ర మోడీ కాడికి పోయే నువ్వు నరేంద్ర మోడీ అని లేకపోతే ఈడ దేవుడు ఉన్నది, సర్వశక్తిమంతుడనే దేవుడు దగ్గరికి వెళ్ళి నేను నీకు ఆజ్ఞాపిస్తాను. ఆయన మనకు ఆజ్ఞాపించాలి కదా, వీళ్ళు ఏది ఆయనకి ఆజ్ఞాపించేది? వాళ్ళకి ప్రార్థన అంటే కూడా తెలియదు. బైబిల్లో ఎవరైనా దేవుడికి ఆజ్ఞాపించినట్టుందంటే
అయ్యా నేను బతిమాలుకుంటున్నానయ్యా, నీ పాదధూళి అయిన నేను నీ పాదముల చెంత మోకరించి వేడుకుంటున్నానయ్యా, మొరపెడుతున్నానయ్యా, గోజారుకుంటున్నానయ్యా అనే పదాలు కీర్తన గ్రంథంలో భక్తులు వాడితే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవునికి ఆజ్ఞాపించే స్థాయికి వెళ్ళిపోయారండి. కారణం ఏంటి తెలుసా అండి? ప్రార్థన అంటే ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. అరే, నేను ఎవరి ఎదుట నిలవబడ్డా, ఎవరికి ఆజ్ఞాపించాలా, నేను ఆయన ఎదుటికి హాజరైనప్పుడు నేను ఎంత గౌరవంగా, వినమ్రతతో, పద్ధతిగా, నా భాష తీరు, నా మాట తీరు ఎలా ఉండాలా? బైబిల్లో చాలామంది ఆ దేవుణ్ణి అప్రోచ్ అయ్యి, ఆ దేవునికి సమీపించి ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఆయన ఎటువంటి పదాలు వాడాడు. ఏమంటున్నాడు ఆయన? ఆకాశ వైపునకు కన్నులెత్తుటకైన ధైర్యం సరిపోక దూరంగా నిలవబడి, ఎన్ని చాలా గొప్ప పదాలండి. ఆ దూరంగా నిలవబడి గుండెలు బాదుకుంటూ, ఆ తర్వాత దేవా, అదిగోండి అడ్రస్ చేస్తున్నాడు. ఎందుకు వచ్చింది తెలుసా ప్రభు నీ దగ్గరికి? నేను ఘోరమైన పాపిని, నీ ముందు నిలబడే అర్హత నాకు లేదు, నన్ను క్షమించమని అడగడం కోసం వచ్చిన. అదండి ప్రార్థన అంటే. దేవుడితో నువ్వు సమాధాన పడకుండా, అందుకని యెషయా గ్రంథంలో చెప్పాడు, విననేరక ఇండునట్లు, రక్షింపనేరక ఇండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు, అంటే ఆయన వినకుండా లేడు, వినగలడు. ఆయన నీ ప్రతి అవసరాన్ని తీర్చగలడు, నీ కన్నిటిని తొడవగలడు, నీ కష్టాన్ని పోగొట్టగలడు. ఎందుకు తెలుసా ఆయన చూస్తూ అలాగే ఉండిపోయాడు? మీకును ఆయనకి అడ్డుగా మీ పాపములు, మీ దోషములే వస్తున్నాయి. అందుకే నేను చాలాసార్లు చెప్తా, ఏమని తెలుసా? ముందు ప్రభువుకి చెప్పాల్సింది ఏంటంటే, ప్రభు ఆ స్విచ్ ఆన్ చేయి నాయనా అని చెప్పాలా. నువ్వు నాతో మాట్లాడడం మానేసినావు నాయనా, ఒకసారి నా మాటను. నేను ఒకప్పుడు నీ మాట అనకుండా పోయినా, నా ఇష్ట ప్రకారం నా ఇష్టం వచ్చిన దారికి తొలగిపోయినా, అందుకని నువ్వు నన్ను వెతకాల్సి వచ్చింది. నశించిపోతున్న నన్ను వెతకి రక్షించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. నేను ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నా, నువ్వు నాకు అవసరం ప్రభువా. నేను నిన్ను కోల్పోయిన తర్వాత, నిన్ను దూరం చేసుకున్న తర్వాత నా పరిస్థితి ఏమైందో నాకు అర్థమైంది. ఇవేవి నా మాట వినట్లేదు. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ భూమి, ఈ ఆకాశం, ఈ సముద్రం, ఇవన్నీ కూడా, ఇదిగో ఈ గుండె కూడా, ఈ దేహం కూడా నువ్వు చెప్పినట్టు ఏంటున్నాయి. కాబట్టి ఇక మీదటి నుంచి నువ్వు చెప్పినట్టు బ్రతుకుతా. ఒకప్పుడు నీ మాట నేను వినలా, ఇప్పుడు నేను నీ మాట వినే ప్రయత్నం చేస్తా. ఒకప్పుడు నేను నీ మాట వినకుండా వెళ్ళిపోయిన దాన్ని బట్టి నువ్వు ఒకవేళ బాధపడి ఉంటే నన్ను క్షమించు. ఇది కదా చెప్పాలా? చెప్పిన తర్వాత సంగతి చూడండి. మనం ఆయనతో సమాధాన పడిపోయిన తర్వాత ప్రభు అన్నాడు, అడగకముందే మన అక్కరలను ఎరిగిన దేవుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు తెలుసా, అవన్నీ చాలా సిల్లీ థింగ్స్ నా విషయంలో అంటున్నాడు. నువ్వు వాటి మీదే దృష్టి పెడుతున్నావు. ఆకాశ పక్షులను చూడు, అవి నా పోలిక కాదు, నేను వాటి కోసం ప్రాణం పెట్టలా, వాటిని పోషిస్తుంది, నేను నిన్ను పోషించలేనా? అవి చాలా సిల్లీ థింగ్స్, నువ్వెందుకు దాని మీద దృష్టి పెడతావు? అవి చాలా చిన్న విషయాలు. మరి నువ్వు చేసిన పని తెలుసా? మొదట నన్ను వెతకడం ప్రారంభించు, నా నీతిని వెతకడం ప్రారంభించు, నా రాజ్యాన్ని వెతకడం ప్రారంభించు. అప్పుడు అవన్నీ నీకు అడక్కముందు అనుగ్రహించబడతాయని దేవుడు చెప్తుంటే వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? ఆయన్ని చర్చికి పోవడం మానేసి, ప్రార్థన చేయడం మానేసి, వాక్యం ఉండడం మానేసి, వాక్యం నేర్చుకోవడం మానేసి, పాపాన్ని జీవితంలో విడిచిపెట్టడం మానేసి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే ప్రయత్నం చేయడం మానేసి ఇవన్నీ అడగడం స్టార్ట్ చేసినారు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు రావాలా, సందా పడాలి కాబట్టి ఏం చేస్తున్నారు తెలుసా? నువ్వు అడుగు యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగు, యేసుప్రభు ఇస్తాడని చెప్పి స్టార్ట్ చేసిన వీళ్ళు. ఎందుకని? వాళ్ళు వచ్చి సందా ఇస్తే దిలి పనులు అవుతాయా? అర్థమైందండి? ప్రాణం పెట్టేంత ప్రేమ ఉన్న దేవుడు నీకు అన్నం పెట్టకుండా ఉండడు. అసలు ఆ ప్రాణం పెట్టేంత ప్రేమ ఎక్కడా? అన్నం పెట్టేదంతా దేనికి పోల్చుతున్నాం? నా కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ నేను అడక్కముందే ఈ భూమికి దిగొచ్చేసి నా కోసం ప్రాణం పెట్టేటప్పుడు నువ్వు ఎన్ని భరించావు తెలుసా? అవన్నీ భరించడం వెనకాల నా మీద నీకు ప్రేమ దాగి ఉంది ప్రభువా. ఇంత ప్రేమ కలిగి, ఇంత పట్టించుకునే దేవుని కలిగి ఉన్న నేను అన్నం పెట్టమని అడగాల, ఆరోగ్యం ఏమని అడగాల, నా పరిస్థితి మార్చని అడగాల. వాటిని బట్టి నీ జీవితానికి సంతోషం. నిన్ను బట్టి ప్రభువా, నిన్ను కోల్పోబట్టి నా జీవితంలో సంతోషం పోయింది. ఇప్పుడు నువ్వు వస్తేనే నా జీవితంలో సంతోషం ఉంటుంది. నా సంతోషం వాటి మీద ఆధారపడలేదు. అవసరాలకు నేను గుర్తు చేసుకునే వ్యక్తిని కాదు ప్రభువా నేను. ఒకవేళ అవసరం ఉంటే నువ్వే నా అవసరం, నువ్వే నా అవసరం. నిన్ను కలిగి ఉండడమే నా జీవితానికి నిజమైన అవసరం. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసుకునే అవకాశం దేవుడు దేనికి ఇచ్చాడు తెలుసండి? ఏ దేవుని అయితే కోల్పోయామో ఆ దేవుని మళ్ళా కలిగి ఉండడం కోసం
ఆ దేవుడికి ప్రార్థన చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నెంబర్ 3, మూడోది చెప్పి నేను ముగించేస్తా. ఫస్ట్ చెప్పినాడు దేవుడికి ప్రార్థన చేయండి, తర్వాత మీరు దేవుని ఇంటి వారిని గుర్తు చేసుకుని ప్రార్థన చేయండి అని అన్నాడు. రెండోది ఏమన్నాడు తెలుసా? దేనికోసం ప్రార్థన చేయాలి తెలుసా? నువ్వు ఏ దేవుడిని అయితే కోల్పోయావో ఆ దేవుణ్ణి కలిగి ఉండడం కోసం, ఏ దేవుడికైతే దూరం అయిపోయావో ఆ దేవుడికి దగ్గర కావడం కోసం ప్రార్థన చేయండి అని చెప్తూ, ఆ దేవుడికి దగ్గరైన తర్వాత నీ జీవితంలో వచ్చే ఫలితాలు ఏంటి తెలుసా అని చెప్పడం స్టార్ట్ చేశాడు. నెంబర్ 3, మరలా అగైన్ అక్కడ మిక్సింగ్ ఉన్నాయి కాబట్టి ఆ వర్డ్స్ అన్నీ కూడా నేను మరలా మీ చేత ఈ పదాలు మాత్రమే చదివించే ప్రయత్నం చేస్తా. చూడండి ఒకసారి. మొట్టమొదటి విషయం అక్కడ 17 వచ్చిన ఏమంటే తెలుసా? విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయంలో నివసించినట్లు అనే పదం ఉంటుంది. చూడండి ఒకసారి. విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయములలో నివసించినట్లు ఉందా? ఆ పదం ఉందా? అంటే ఏమని చెప్తున్నాడు? ఇది మీ ప్రార్థనకు జరిగే మొదటి ఫలితం. ఏం తెలుసండి? దేవుని సహవాసాన్ని మీరు కలిగి ఉంటారు. విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయంలో నివసించడం దేవుడు మీకు ఇచ్చే గొప్ప ఫలితం. ఈ రోజుల్లో దేవుడు కలిగి ఉండడం కంటే చాలామందికి ఏది కలిగి ఉంటే సంతోషం తెలుసా? అగైన్ మరలా ఈ ప్రాస్పరిటీ పదాలే వాడుతున్నా. ఆస్తులు, అంతస్తులు, అందలాలు, పేర్లు, ప్రఖ్యాతులు, చప్పట్లు, ఈ కలిగి ఉంటే సంతోషం. కానీ ఇక్కడ నిజమైన ఫలితం ఏంటి తెలుసండి? దేవుణ్ణి కలిగి ఉండడమే నిజమైన ఫలితం. నెంబర్ 1 అది. నెంబర్ 2, రెండోది మరలా ఇంకో పదం అక్కడ వాడతారు చూడండి. దేని వెడల్పు, దేని ఎత్తు, దేని పొడవు. చదవండి ఒకసారి. మరలా ఆ పదాలను మరలా చదివే ప్రయత్నం చేయండి. అద్దుగో, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. అదిగోండి, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగున్నట్లుగా. అదిగో, ఏ ప్రేమ యందు, ఏ దేవుడైతే మీపై ప్రేమ చూపాడో ఆ ప్రేమ యందు, చదవండి, మీరు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతతో కూడా. దేని వెడల్పు? దేవుని ప్రేమ వెడల్పు, ప్రేమ పొడవు, ప్రేమ లోతు, ప్రేమ ఎత్తు ఎంతో గ్రహించాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నా. అంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? మీరు దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోవాలని చెప్పి నేను మీకోసం ఏం చేస్తున్నా తెలుసా? ప్రార్థన చేస్తున్నా. మీరు గమనిస్తున్నారా? ఈ రోజుల్లో ప్రార్థనకి, ఇక్కడ సేవకులు చేస్తున్న ప్రార్థనకి ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత దూరం అయిపోయిందో. మీరు దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని చెప్పి నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా అని చెప్పి సేవకులు ప్రార్థన చేస్తుంటే, ఈ రోజుల్లో చాలామంది ఏం చెప్తుందో తెలుసండి? మీ దేవుని ప్రేమ గురించి మీరు అంత పట్టించుకోవాల్సిన అవసరం లే, దేవుడికి మీ మీద ప్రేమ ఉంది, మీరు అడగండి, ఏదైనా దేవుడు ఇస్తాడు. ప్రభువా, నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమ ఎలా చూపిస్తున్నాడు? అన్నం పెట్టి చూపిస్తున్నాడా? డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చి చూపిస్తున్నాడా? ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇచ్చి చూపిస్తున్నాడా? ఎంతకాలం వస్తుంది అది? ఓకే సార్, నేను మరలా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక వ్యక్తి చనిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎవరైనా? లాజరు అనే వ్యక్తి చచ్చిపోయినాడు కూడా. శరీరం ఏమైపోయింది? మృతతుల్యమైపోయింది. అంటే అర్థమేంటి? కుళ్ళిపోయింది. శరీర అవయవాలన్నీ మిక్స్ అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేసినాడు? సమాధి దగ్గరికి వచ్చి, లాజరు బయటకు వచ్చినాడు కదండి, వచ్చినాడు. ఏడన్నాడు? ఇంకా కనిపించాడు మీకు ఇప్పుడు లాజర్ అన్నా? కనిపించలేదా? ఎట్ట పోయినాడు? యేసు ప్రభు బయటకు వచ్చాడు కదా, మరి కనిపించలే కదా ముత్తుకూరు శిలోం బాప్టిస్ట్ చర్చికి? కనిపిడు సార్. ఎందుకు కనిపిడు? చచ్చిపోయినే. అంటే దేవుడు బతికిచ్చిన వ్యక్తి కూడా చచ్చిపోతాడా? చచ్చిపోయిన వ్యక్తిని దేవుడు బతికించాడు, బతికిన వ్యక్తి మరలా చచ్చిపోతాడా? చచ్చిపోవాల్సిందే. ఏమర్థమైంది? డబ్బులు తాత్కాలికం, ఆరోగ్యం తాత్కాలికం, ఆస్తులు అంతస్తులు తాత్కాలికం. మరి ఏమి శాశ్వతం తెలుసా? దేవుడు నీ పట్ల చూపిన ప్రేమ శాశ్వతం. దేవునితో దేవుడు నీకు ఇచ్చే గొప్ప సహవాసం శాశ్వతం. అదే దేవునితో నిన్ను సదాకాలం ఉంచబోతుంది. ప్రార్థన అంటే ఏంటో మీరు గుర్తించండి. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సముద్రం పక్కన నిలబడి మనం చూసినప్పుడు, అమ్మా
కంటి చూపు ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం సముద్రం ఉంది అని తెలుస్తుంది. సముద్రం యొక్క గొప్పతనం తెలియాలంటే కొలిస్తే తెలుస్తుంది. లోతు తెలిస్తే తెలుస్తుంది, కొలిస్తే తెలుస్తుంది, చూస్తే వింటే తెలియదు. ఏమి అర్థమైంది మీకు? దేవుని ప్రేమ, అక్కడ ఆ మీనింగ్ అదే. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి అంటే చదివితే సరిపోదు, చూస్తే సరిపోదు, వింటే కూడా సరిపోదు, అనుభవిస్తే తెలుస్తుంది దేవుడు ఎంత గొప్పవాడో. అప్పుడు ప్రభువా, ఇవేవి నాకు అవసరం లే, నువ్వు ఇచ్చినది నీ మహిమ కోసం, అది నీ కోసమే, నువ్వు ఇస్తే తిరిగి నీకే ఇచ్చేస్తా, నువ్వు నాకు తోడుగున్నావు, నన్ను నీ బిడ్డగా అంగీకరించావు, రేపు నీతో నేను సదాకాలం ఉండబోతున్నా, ఇంతకంటే గొప్ప దేవుని మరొకటి లేదు ప్రభువా. అది కదా నిజమైన ప్రార్థన అంటే. నెంబర్ 3, మూడోది చెప్పి ఈ ప్రసంగాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తా. నెంబర్ 3, మూడోది ఏంటి తెలుసండి? అక్కడ ఈ మాట చాలా చాలా ఎక్కువ సార్లు వాడతారు చాలామంది. చదువుతారండి 20వ వచనం, 21వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఇక్కడ చూడండి, ఈ పదాన్ని చాలామంది ఈ ప్రార్థనకు ఉపయోగిస్తారు. ఈ మాటని, మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము. ఏంటి ఇక్కడ? దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సమాధానం కలగాలంటే ఏంటి? ఇవన్నీ దానికి. ఇప్పుడు పౌల్ పాస్టర్ గారు, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ చేయబోతున్నాడు ఆమెను చెప్పు అనాలి కదా. ఏంది మరి, ఏది ఈ పదాలను వాడాడు పౌల్ పాస్టర్ గారు? ఈరోజు అడిగి చెప్తున్నారు, ఇదిగో నువ్వు ఏ అవసరంతో వచ్చినావో, ఏ కష్టంతో వచ్చినావో, ఏ ఇబ్బందితో వచ్చినావో, ఏ బాధతో వచ్చినావో, ఎటువంటి ఇబ్బందులు చేసి వచ్చినావో, దేవుడు అవన్నీ చూస్తున్నాడు. దేవుడు నీకు చెప్తున్న మాటని తెలుసా? నువ్వు అడిగిన దానికంటే, ఇక్కడికి వచ్చి నువ్వు దేవుడు చెప్పుకున్నావు కదా, దాని అంతటికంటే నువ్వు ఇంటికి పోయే లోపల నీ కుటుంబంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు ఆమెనని చెప్పు అనగా అనాల పౌలు పాస్టర్. మరి ఏంది అని అంటున్నాడు? ఏంది చూడండి, మళ్ళీ చదువుతున్నా చూడండి. అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవునికి ఏం చేసినాడు సార్ ఆయన? దాన్ని బట్టి కదా మహిమ వస్తుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఎంత బాగా సూది చేసినారో తెలుసు, నాకు మీరు ఇచ్చిన మందులకి చచ్చిపోయి నేను బతికినా సార్ అని పోలీస్ దగ్గర అన్నా ఎట్టుంటుంది? నేను నీకు సూది చేసినానా? నేను నీకు మాత్రలు వేసినానా? నేనే నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన, నా పని కాదు కదా అది అట్లా. పోలీస్ అయినా డాక్టర్ కాడికి పోయి ఏమని తెలుసా? సార్ మీరు చేసిన న్యాయం మామూలు న్యాయం కాదు సార్ అంటే, నేను న్యాయం చేశాను అంటాడు ఆయన. ఏమర్థమైంది మీకు? ఇక్కడ అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతములు సమాధానం మహిమ కలుగునుగా కట్టినట్టు. ఏం జరిగింది ఇంతకు? అక్కడ దేవునికి మహిమ వచ్చింది. ఎలా వచ్చింది? యేసుక్రీస్తు మూలంగా. యేసుక్రీస్తు మూలంగా ఎందుకు వచ్చింది? ఏం చేస్తే వచ్చింది? అగైన్ ఫస్ట్ పాయింట్లో పాపాన్ని ప్రస్తావించాం. సెకండ్ పాయింట్లో ఎందుకు ప్రార్థన చేయాలా, ఏటి కోసం ప్రార్థన చేయాలంటే పాప క్షమాపణ కోసమే ప్రార్థన చేయాలని ప్రస్తావించాం. నెంబర్ 3, దేవుడికి మహిమ వస్తుంది. దేన్ని బట్టి వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా. ఏం చేశాడని? మన పాపముల నిమిత్తం ప్రాణం పెట్టాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ప్రభువా నా కోసం ఈ భూమి మీదకి వచ్చి చనిపోని చెప్పి ఎవరైనా ప్రార్థన చేశారండి? లే. తండ్రి నేను నిజంగా నీకు దూరం అయిపోయినా, నీ ప్రియకుమారుని ఒకసారి పంపిస్తావా? ఒకసారి పంపించి నా కోసం ఆ కలువరిగిరి కొండపై ప్రాణం పెట్టాడు చేస్తావా అని చెప్పి ప్రార్థన చేశారండి? చేసినారా? చేయలా. మరి ఎట్లా వచ్చింది దానికి మహిమ? ఆయనే ఈ భూమి మీదకి దిగి వచ్చి మనందరి స్థానం నిలవబడి ప్రాణం పెట్టాడు. అందుకనే ఏమని చెప్తున్నాం? తరతరాలకి నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు. ఇప్పుడు ఆరాధనలు కూడా అదే పాట పాడాం మనం. మహిమ నీకే, ఘనత నీకే అని పాడాం. ఎందుకు మహిమ, ఘనత, ప్రభావానికి? ఎంతో ప్రేమించావు, నాకై ఏ తెంచావు, నాకు ఆరోగ్యం ఇచ్చావన్నాడా? లే. మీరు 116వ కీర్తన చదివారు కదా? ఏ అధ్యాయం? 116వ అధ్యాయం. ఒకసారి మళ్ళీ 2-3 వచ్చాను చదవండి, ఒకసారి కంప్లీట్ చేసేద్దాం. 116వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. ఏమర్థమైంది?
ఆయన ప్రార్థన చేశాడంట. దేవుడు అంటే ఏం చేశాడంట? ఆయన ప్రార్థన ఆలకించాడంట. అంతే కదా అర్థం? ఏమని ప్రార్థన చేశాడు చూద్దాం, చదవండి. ఎందుకు ప్రేమిస్తున్నా? నా ప్రార్థన ఉన్నాడు కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నా, సంతోషం. ఏమని ప్రార్థన చేశాడు చూద్దాం. నా ప్రార్థన ఉన్నాడు ఆయన, ఆయన నాకు చెవి ఎగ్గను కావున అదిగోండి నా జీవిత కాలమంతా నేను దేవునికి ప్రార్థన చేస్తా. అంత గొప్ప మేలు ఏం చేసినాడు సార్ నీకు అంటే ఇప్పుడు చెప్తున్నారు చూడండి, చదవండి. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. ఒకసారి మీరు ఈ 3 లైన్లని కలిపి ఒకే పదంలో ఆలోచించండి. మరణ బంధకం నన్ను చుట్టుకుని ఉండడం, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండడం, డైరెక్ట్ సెంటెన్స్ వాడాడు అక్కడ. పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండడం, శ్రమయు దుఃఖము నాకు కలిగాయి. ఎటువంటి పరిస్థితులు ఉన్నాడు ఆయన? దేని గురించి ప్రస్తావిస్తున్నాడు ఆయన? ఆ కీర్తనకారుడు పాపం గురించే సార్. 116 కీర్తన మాత్రమే కాదు, ఆల్ ఓవర్ బైబిల్లో మీరు ఏ ప్యాసేజ్కి వెళ్ళండి, బైబిల్లో మీరు ఏ పదాన్ని టచ్ చేయండి, బైబిల్లో మీరు ఏ అధ్యయనానికి వెళ్ళండి, బైబిల్లో మీరు ఏ పుస్తకాన్ని తీసుకోండి, మనిషి దేవుడికి దూరం అయిపోయాడు. ఆ మనిషిని దేవుడికి దగ్గర చేయడం కోసం యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు, అంతే. మరణ బంధకములను చుట్టుకుని ఉన్నాయి, పాతాళ పేదలను పట్టుకుని ఉన్నాయి, శ్రమయు దుఃఖము నాకు కలిగింది. అప్పుడు నేను ఏం చేశానంట? ప్రార్థన చేసిన, అంతే. ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడంట? వచ్చేయండి 8వ వచనంకి. మరణము నుండి నా ప్రాణమును, ఏ మరణం నుండి? హాస్పిటల్ బెడ్ మీద నుండి మరణం గురించి కాదు చెప్పేది ఆయన, నరకానికి వెళ్ళే మరణం గురించి. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కళ్ళను జారిపడకుండా నా పాదములను నీవేం చేసావంట? సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను రేపు నేను పరలోకం చేరుకోబోతున్నా. సజీవులున్న దేశంలో నేను కాలం గడపబోతున్నా. చివరికి వచ్చేయండి 12వ వచనంకి వచ్చేయండి. యెహోవా నాకు చేసిన ఉపకారం, ఏం చేసిన ఉపకారం? పాపం నుంచి తప్పించాడు. అదిగో 13వ వచనం ఆయన చూడండి. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని నేను ఏం చేస్తాను తెలుసా? ఎలా రక్షణ వచ్చింది ఆయనకి? పాతాళపు వేదనలు, మరణ బంధకములు, అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తి దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడంటే అతన్ని విడిపించాడు, విమోచించాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? రక్షణ పాత్రను చేత పట్టుకొని, ప్రభువా నా రక్షణ కాపాడుకునే కృపని, ఇంకా అనేక మంది నశించిపోతున్నారు, వారిని రక్షించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారంట. ఒకసారి మీరు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేయమని చెప్పారా? నేను ఇంకా మారాలి, నా జీవితం ఇంకా మారాలి, ఆయన ఇంకా మారాలి, నా భార్య ఇంకా మారాలి, నా బిడ్డలు ఇంకా మారాలి, నా తోబుట్టులు ఇంకా మారాలి, నా స్నేహితులు ఇంకా మారాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని ఎప్పుడైనా చెప్పారా? దాని గురించి ప్రస్తావించండి. నువ్వు అడగకముందే నీ ప్రతి అవసరం దేవుడు తెలుసు, దాని మీద దృష్టి పెట్టద్దు. దేవుడు చూసుకుంటాడు. మనం ఆయన బిడ్డలు కాకముందే దేవుడు మనల్ని పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఆయన బిడ్డలమే, మనకు కావాల్సిన దేవుడు చూసుకుంటాడు. మనల్ని ఏ పొజిషన్లో పెట్టినా దేవుని స్తుతిస్తూ, దేవుని బిడ్డలుగా జీవిస్తూ, ఆధ్యాత్మిక విషయాల మీద మనసు పెట్టి, వాటి విషయం గురించి ప్రార్థన చేస్తూ ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు ప్రార్థనా జీవితం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.